స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాయ్ జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ పక్కన గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు మరియు సంగారెడ్డి సమగ్ర మోచి సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడారు. జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్రపు పోరాటంతో పాటు అట్టడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిత్పురం మహేష్ కుమార్, సహకార్యదర్శి పాండురంగం, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, మోచి సంఘం అధ్యక్షురాలు కావేరి సీతారాం, వైస్ ప్రెసిడెంట్ హెచ్ కిషన్ తదితర నాయకులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్. నేడు భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వాళ్ళ ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, అదేవిధంగా సమగ్ర మోచి సంఘం సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అత్యంత వెనుకబడిన కులంలో, చెమర్ కులంలో పుట్టి మరి భారతదేశానికి ఉప ప్రధానిగా, స్వాతంత్ర ఉద్యమంలో మరి అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తెచ్చి ఈరోజు హరిత విప్లవానికి భారత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి హరిత విప్లవం భారతదేశంలో అమలు కాబడుతుందంటే వ్యవసాయ రంగంలో ఆధునీకరణ పద్ధతులు, అనేక సంస్కరణలు అమలు అవుతున్నాయంటే ఆనాడు మరి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి వ్యవసాయ శాఖలో మరి మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తెచ్చిండు. ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అంతా ఎంతో మరి అభివృద్ధి చెందిందంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈరోజు రైతులు అంతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కార్మికులకు కూడా అనేక సంస్కరణలు తెచ్చి కార్మిక లోకానికి కూడా న్యాయం చేసిన మహనీయుడు. మరి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడము మరి నేటి బడుగు బలహీన వర్గాల నాయకులందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని, జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ఎవరికైతే రాజ్యాంగ ఫలాలు దక్కలేదో వారందరికీ రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కృషి చేయడానికి సంఘాలుగా, బహుజన సంఘాలుగా, అదేవిధంగా మరి మైనార్టీ సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు మరి భారత ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగ ఫలాలు అందక ఇంకా విమర్శకు గురవుతున్నారు వారందరికీ కూడా మరి రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క చివరి వ్యక్తికి, పౌరునికి అందే విధంగా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తరఫున మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా మహిళలు కానీ, పేదలు కానీ, దివ్యాంగులు కానీ ఇంకా వివక్షకు గురవుతున్నారు. గ్రామీణ పట్టణాల తేడా లేకుండా వారికి ప్రత్యేక పథకాలు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని, వారి సంక్షేమం కోసం మరిన్ని పథకాలు రావాలని కృషి చేస్తూ ఎవరైతే బాబు జగ్జీవన్ రామ్ ఎవరి ఆశయాల కోసం కృషి చేసిండో, ఎవరి కోసం అయితే ఆయన పనిచేసిండో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రోత్సహించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ బాబు జగ్జీవన్ రామ్, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు.